నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెంలోని బిఎన్ఎస్ కంపెనీ కాలుష్యంపై బిగ్ టీవీ కథనానికి కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. తనిఖీలు చేసి రిపోర్ట్ ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయి విచారణ ఇప్పుడు ప్రారంభించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కంపెనీ వద్ద శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. మరో 2 వారాల్లో నివేదిక వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కంపెనీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని, తాము ఫిర్యాదు చేస్తున్న ఎవరూ పట్టించుకోవట్లేదని బిగ్ టీవీ కథనం తర్వాతే స్పందన వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన బిగ్ టీవీకి వాళ్ళందరూ కూడా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నారు. ఇందాక కూడా మాట్లాడుకున్నాం, బట్ కలెక్టర్ అక్కడికి స్వయంగా వెళ్లారు, అధికారుల్ని నిలదీశారు, శాంపిల్స్ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ రమేష్, ఒకసారి రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఒకసారి రమేష్ నిన్న ఆ గ్రామంలో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళందరితో కూడా మాట్లాడిచ్చారు. సేమ్ ఇదే టైంలో బులెటిన్లో అతను లైవ్లో తీసుకున్నారు. జోరును వర్షంలో కూడా వాళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ అంటున్నారు, పాపం సార్ ఈ వాసన పీల్చుకోలేకపోతున్నాం, ఊపిరితిత్తులు పనిచేయటం లేదని. నేను హాస్పిటల్స్ విజువల్స్ ప్లే చేయండి ఒకసారి. పీసీఆర్ హాస్పిటల్లో బెడ్ మీద మన రమేష్ పంపిన విజువల్స్ ఉంటాయి. ఒక లేడీ మాస్క్ పెట్టుకుని బెడ్ మీద ఉంది. హారిబుల్ తీసుకోవడానికి కూడా ఎంత కష్టం. స్క్రీన్ మీద చూడండి ఒకసారి ఆ వీడియో. ఆరెగూడెం గ్రామంలో ఈ ఫార్మా కంపెనీల నుంచి, ఆ డిఎన్ఎస్ కంపెనీ నుంచి వస్తున్న ఆ స్మెల్ వల్ల ఆ విధంగా ఇబ్బంది పడి శ్వాస కూడా పీల్చుకోలేని దుస్థితిలో అమ్మాయి వెరీ యంగ్స్టర్లా కనపడుతుంది. ఆమె హాస్పిటలైజ్ అయింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్? నిలదీస్తున్నాం మీడియాగా. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిజినెస్ కోసం జనాల ప్రాణాలు తీస్తారంటే ఊరుకోరు కదా ఎవరు. ఆ గ్రామస్తులు రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రాధేయపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు, పట్టించుకోండి మహాప్రభు అంటూ ఉన్నారు. చివరికి ఇంతకాలం ఎవరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి న్యాయం జరగలేదు. చివరికి బిగ్ టీవీ దగ్గరికి వచ్చినాక మనవాడు రమేష్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళకై వాళ్లే వచ్చారు. ఎందుకంటే ఈ సమస్యని తీసుకువెళ్ళాలి, అధికారుల దృష్టికి వాళ్ళు తీసుకువెళ్ళడం వల్ల వాళ్ళకి పరిష్కారం దొరకల. సో మన దగ్గరకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని వాళ్ళు భావించారు. అండ్ నిన్న అదే వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. అంటే మనం న్యూస్ టెలికాస్ట్ అయిన తర్వాత మన రమేష్ కలెక్టర్తో మాట్లాడారు, ఎస్పీతో మాట్లాడారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతో మాట్లాడారు, అన్ని శాఖలతో మాట్లాడి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతో రెస్పాండ్ అవ్వడం కూడా మనం వెళ్ళి అడగగానే వాళ్ళకి ఆ పరిస్థితి ఏంటి చెప్పగానే ఆ భయం క్రియేట్ చేసాం. వీళ్ళు వదిలిపెట్టరు బిగ్ టీవీ వాళ్ళు. ప్రతిరోజు వేసిందే వేసి మనల్ని ఖచ్చితంగా మనకి నానా చిక్కులు తీసుకొచ్చి పెడతారు. అందుకని ఖచ్చితంగా దీన్ని పాటించాలనుకున్నట్టున్నారు. వాటికి ఇదే కథలకి రావాలి. మీడియాగా మా బాధ్యత మేము చేసాం, మీ డ్యూటీ మీరు చేయండి. ఎవరి పని వాడు చేస్తే లోకం అంతా ప్రశాంతంగా ఉంటుందని కొరటాల శివ అంటూ ఉంటాడు. సో నిజంగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయకపోవడం వల్ల ఈ తలనొప్పులన్నీ కూడా. ఒకసారి రమేష్ దగ్గరికి వెళ్తాం. రమేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు యాజ్ ఎ రిపోర్టర్గా. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక సమస్యని వెలుగులోకి తీసుకురావడం కాదు, దానికి సొల్యూషన్ కూడా చూపించే ప్రయత్నం చేయటం అనేది నిజంగా రమేష్ నీకు బిగ్ టీవీ తరపు నుంచి బిగ్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. సో రైతులు కూడా మీకు అదే థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఇదే విధంగా ప్రజా సమస్యలపై మీరు పోరాడండి, అద్భుతమైన జర్నలిజాన్ని బతికించండి. సో మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. రమేష్, ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అంటే వాళ్ళు వచ్చారు, అధికారులు కలెక్టర్ కూడా వచ్చారు, శాంపిల్స్ తీసుకున్నారు, చర్యలు ఏముండబోతున్నాయి అక్కడ? రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తం మీద ఇప్పటికి కూడా గ్రామస్తులకు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల మీద కానీ ఎవరి మీద కానీ నమ్మకం లేదు. కేవలం వారంతా ఇంకా బిగ్ టీవీపై నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే 3 ఏళ్ల తరబడి సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటాం, కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. నిన్న అంతా కూడా బిగ్ టీవీ కథనాలు ప్రచారం చేసినందుకు కలెక్టర్ స్పందించారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను పంపించారు. అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అక్కడికి వచ్చి శాంపిల్స్ సేకరించి వెళ్ళినా కానీ మాకు మాత్రం అధికారులపై నమ్మకం లేదు. ఎందుకంటే చాలా సార్లు ఈ విధంగా తనిఖీలు చేశారు, వారంతా కూడా రిపోర్ట్ కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. కేవలం మేము బిగ్ టీవీనే నమ్ముకుంటున్నాం, ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడాలని కూడా రాత్రి నుంచి కూడా వారు కాల్ చేస్తున్నారు. మనం కూడా వారికి రమేష్, అంటే కలెక్టర్ కానీ ఇంకెవరైనా అధికారులు కానీ పొల్యూషన్ కంట్రోలింగ్ మెజర్స్ ఏమైనా సూచిస్తున్నారా? లేదంటే ఈ డిఎన్ఎస్ కంపెనీ ఏదైతే ఉందో దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పారా? అసలు అక్కడ వాళ్ళకి ఏ హామీ ఇచ్చారు? రైట్, ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడాయి. నిజంగా జిల్లా కలెక్టర్ ని కూడా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా ఇందులో ప్రశంసించాలి. ఎందుకంటే చాలా మంది, మనం ఒక 20 సంవత్సరాల నుంచి కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో మంది అధికారులను చూస్తున్నాం, కానీ ఏదైనా మీడియాలో కథనం కాగానే మేమంతా వెంటనే స్పందించాలని ఐఏఎస్ అధికారులకు, కొంతమంది అధికారులకు చాలా వరకు ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి ఘటనను వెంటనే పంపించగానే వెంటనే రియాక్ట్ అయ్యి కూడా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యను, అశోక్ గారు వివరించినటువంటి సమస్యను, ఎందుకంటే ఒక అమ్మాయి మొత్తం కూడా
హాస్పిటల్లో పడుకొని కూడా మొత్తం కూడా ఆమె వెంటిలేటర్ తో శ్వాస తీసుకున్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి జీవరాశులు చనిపోతున్నాయని ఇవన్నీ కూడా మనం రోజంతా డ్రైవ్ చేసి కూడా ఇవాళ ఉదయం మార్నింగ్ న్యూస్ కూడా ప్రతిదీ కూడా కలెక్టర్ చెప్తున్నారు. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్తున్నారు. కొద్దిసేపు క్రితమే కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది. అతను హాలియాలో ఒక అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మళ్ళీ వచ్చి కూడా బిగ్ టీవీతో మాట్లాడతానని చెప్పారు. కానీ గ్రామస్తులంతా కూడా ఒకటే చెప్తున్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులని నమ్మేలా లేరు. ఖచ్చితంగా ఆ కలెక్టర్ పై కూడా వారంతా నమ్మకం పెట్టుకున్నారు. మా ఎస్ రమేష్, నమ్మకాన్ని ఎస్ 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 చూద్దాం. ఒక ఆరోపణమే అంటే కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో అతి మొద్దు నిద్రపోయే వ్యవస్థ ఏదైనా ఉందంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగులు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. నిజంగా వాళ్ళ డ్యూటీ ఏంటి? పర్యావరణాన్ని కాపాడటం. పొల్యూషన్తో ఇష్టం వచ్చిన నింపేసే కంపెనీల మీద యాక్షన్ తీసుకోవటం. నిజంగా యాక్షన్ తీసుకుంటున్నారా? ఏవైనా చేస్తున్నారా? నాకైతే డౌటే. ఇంతవరకు పొల్యూషన్ అనే అంశానికి సంబంధించి ఎప్పుడు కూడా పర్యావరణవేత్తలు మాత్రమే రెస్పాండ్ అవుతారు, కానీ అధికారులు రెస్పాండ్ అవ్వరు అంత ఫాస్ట్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందో లేదో అనేది కూడా అర్థం కాదు.